పూజీ మహాత్మా గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ దేశానికి కూడా శాంతి, సత్యం, అహింస అనే ఆయుధాలుగా చేసుకొని ఇంత పెద్ద దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి కూడా విముక్తి కలిగించి ఈ దేశానికి స్వాతంత్రం కూడా సంపాదించిన వారు. ఆయన నాయకత్వం వల్లే, ముఖ్యంగా ఆయన యొక్క స్ఫూర్తి వల్లే, అతని యొక్క సింప్లిసిటీ వల్లనే ప్రజలందరూ కూడా దాదాపుగా కూడా ఆ రోజు 40 కోట్ల మంది ఉన్న ఈ భారతదేశంలో ఉండే వారందరూ కూడా ఒకే ఏకతాటిపైకి అనేది కూడా వచ్చేసి ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, మహాత్మా గాంధీ గారు ఏదైతే ఆచరించాడో, ఏదైతే చెప్పాడో, కేవలం ఆ సత్యం, అహింస అనే సిద్ధాంతం ద్వారానే అవే ఆయుధాలు తీసుకొని ఇంత పెద్ద దేశానికి కూడా స్వాతంత్రం కూడా తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ యుద్ధాలు వాయలేదు. అంత పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్న బ్రిటిష్ వారే ఈ భారతదేశంలో కూడా ఐకమత్యంతో కూడా గాంధీ గారి నాయకత్వంలో పోరాడిన కాబట్టి స్వాతంత్రం కూడా వచ్చింది. అంతేకాదు ఆయన ఏనాడు కూడా స్వాతంత్రం ఆయన నాయకత్వంలో వచ్చిందని చెప్పి పదవులు కూడా ఆశించలేదు, పదవులను కూడా కోరుకోలేదు, పదవులను కూడా ఎక్కడ కానీ తీసుకోలేదు. అటువంటి వారిని గాంధీ గారిని జనవరి 30, 1948లో కూడా కాల్చి కూడా చంపడం కూడా అత్యంత బాధాకరము, దురదృష్టకరం కూడా ప్రపంచంలో కూడా ఎవరు కానీ ఊహించలేదు కూడా ఎవరు కానీ ఆయన యొక్క స్ఫూర్తి, ఆయనకు కూడా ఈరోజు కూడా ఉన్నామంటే ఆయన స్వాతంత్ర యొక్క స్ఫూర్తిని. కానీ ఈరోజు కొంతమంది పాలకులు, మరి ముఖ్యంగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ పాలకులు, వారి యొక్క ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ఈరోజు గాంధీ గారి యొక్క నామాన్ని కూడా, అంటే పేరును కూడా ఈ భారతదేశ చరిత్రలోంచి కూడా తీసేయాలని చెప్పడం అత్యంత దుర్మార్గమైనది, ఎవరు కానీ ఊహించలేనిది, అత్యంత దుర్మార్గమైనది కూడా. నిజంగా చెప్పాలంటే అటువంటి ఆలోచన కూడా చేయడం, ఎందుకంటే స్వాతంత్ర సమయంలో వీరికి, అంటే వీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కానీ, వారు గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆర్గనైజేషన్ కూడా ఎవరు కానీ స్వాతంత్ర సమరంలో చొరవ చూపని వారు కూడా ఈరోజు కూడా. కానీ వారందరూ కూడా ఈరోజు ఆయన యొక్క నామాన్ని కూడా తీసేయాలని చెప్పేసి చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు, మరి ముఖ్యంగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించే దాంట్లో కూడా సిద్ధాస్తులు కూడా వీరందరూ కూడా ఈరోజు కారణమైంది. అంతేకాదు దాదాపుగా 20 సంవత్సరాల కింద చాలామంది, అందరికి కూడా కోట్ల మందికి కూడా ఈరోజు కూడా ఉపాధి కల్పిస్తున్న జాతీయ ఉపాధి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 20 సంవత్సరాల పేరు అనేది కూడా తీసుకొని వస్తే ఈరోజు దాన్ని కూడా తీసేయడం కూడా అత్యంత దుర్మార్గమైనది. ఎవరైనా దీన్ని తప్పకుండా కూడా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు తప్ప మరొకటి కాదని కూడా నేను చెప్తాను. ఏదేమైనా కూడా గాంధీజీ గారి యొక్క స్వాతంత్ర సమరము, ఆయన నాయకత్వాన్ని ఎవరు కానీ జరపలేరు. ఈరోజు నేను ఒకటే అందరినీ కూడా కోరేది, కానీ దురదృష్టకరం కూడా గాంధీజీ గారు ఇప్పుడుండే తరానికి, ఈ తరానికి కూడా గాంధీ గారి యొక్క సేవలు కానీ, ఆయన యొక్క స్ఫూర్తి కానీ, ఆయన ఆచరించిన ఆయుధాలు తీసుకొచ్చి ఇంత పెద్ద దేశానికి తీసుకొచ్చిన దాని స్ఫూర్తిని నింపాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈరోజు అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయి. యుద్ధ వాతావరణం కూడా ఎక్కడ చూసినా కూడా వస్తుంది. ఆ సమయంలో ఏదైనా కానీ వారి హక్కులు సంపాదించుకోవడానికి ఈరోజు గాంధీ చూపిన మార్గమే ఏకైక మార్గం అని కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, పెద్ద ఎత్తున కూడా ఈ 78వ వర్ధంతి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నివాళులు కూడా అర్పిస్తున్నాను. అంతే, అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైతే చెప్పాడో
గ్రామీణ ప్రాంతాలకి అంటే ఇంటి దగ్గరికి పరిపాలన కావాలని చెప్పి సింప్లిసిటీ ఇవన్నీ కూడా చెప్పాడు. అవన్నీ కూడా తీసుకొచ్చి చేసి ఆచరించిన వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. నేను కదా జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఈ రోజున శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. నిజంగా ఎన్నడూ లేని విధంగా ఈ రోజున మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఆశయాలకు అత్యంత అవసరం భారతీయ సమాజానికి ఏర్పడింది. ఇక్కడ ఒక మాట స్పష్టంగా చెప్పుకోవాలా, ఇది మహాత్మా గాంధీ గారు చనిపోయిన రోజు కాదు, ఇది మహాత్మా గాంధీ గారు చంపబడ్డ రోజు. మతోన్మాద శక్తులు ఆర్ఎస్ఎస్గా అనుమానించబడ్డ వాళ్ళు లేదు, వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేకపోవచ్చు, కానీ మతోన్మాద శక్తుల చేత ఈ దేశంలో సౌభాతృత్వాన్ని దెబ్బతీస్తూ మహాత్మా గాంధీ గారిని చంపిన రోజు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఇది సహజ మరణం కాదు. ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్నదమ్ముల్లాగా బతకాలి, ఎదగాలని కళ్ళగన్న మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని తట్టుకోలేక ఆనాటి మతోన్మాద శక్తులు, ఈనాటికి ఉన్న మతోన్మాద శక్తులు వాళ్ళ ప్రాబల్యంతో మహాత్మా గాంధీ గారిని హత్య చేశారు. ఈరోజు కూడా మహాత్మా గాంధీ గారి పేరు లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు కూడా భరించలేని పరిస్థితికి కేవలం మొసలి కన్నీరు గారుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకి తెలుసు జాతిపిత మహాత్మా గాంధీ అని. భారత స్వాతంత్రోద్యమ నాయకుల్లో ప్రథముడు గాంధీ గారని, అట్లాగే జనహితాన్ని కోరిన వాడు గాంధీ గారని. ఈ అన్ని విషయాలు తెలిసిన వల్ల మాత్రమే ఈ రోజున మతోన్మాద శక్తుల రాజకీయ శక్తులు పరిపాలిస్తూ ఉన్నాయి. వాళ్ళు గాంధీ గారిని చివరికి పేరు కూడా లేకుండా చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరెన్ని కుతంత్రాలు పన్నినా సరే గాంధీ గారి యొక్క మార్గం అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కూడా అనుసరణీయ మార్గంగా పెద్ద పెద్ద పాలకులు పెద్ద పెద్ద నాయకులు కూడా గాంధీ మార్గాన్ని ఇప్పటికి కూడా సజీవంగాను గొప్పదిగాను చెప్పుకునే విధంగా ఆచరించే విధంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రోజున అందరినీ కోరుకుంటా ఉన్నా, అందరూ ఆలోచించాల్సిన కాలం వచ్చింది. ఈ రోజున మహాత్మా గాంధీ గారు చనిపోవడాన్ని బాధతో ఆయనకి మేము నివాళి అర్పిస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నాను, మహాత్మా గాంధీ గారు సహజంగా మరణించలేదు. మతోన్మాద శక్తుల చేత చంపబడ్డాన సంగతి, హత్య గావించబడ్డాన సంగతి మనమందరం గుర్తుంచుకొని జాగ్రత్తతో ఉండి మతోన్మాద శక్తుల ఆట కట్టించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అదే ఆయనకు ఘనమైన నివాళని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.